హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ అందుతాయి. మీరు వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, డీటెయిల్స్ వస్తాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా రీడింగ్స్ ఎవరైనా బుక్ చేసుకోవాలి అంటే బుక్ చేసుకోవద్దు, కొద్ది రోజులు ఆగండి అని చెప్పాను. ఇవాళ మళ్ళీ బుకింగ్స్ ఓపెన్ అయినాయి, బుక్ చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు. ఓకేనా? ఆల్రెడీ నేను ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అని. మళ్ళీ కామెంట్లలో అక్క ఫీజు ఎంత, అక్క ఏ నెంబర్కి చేయాలి, ఇంక నేనేం చెప్పాలి చెప్పండి? ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. వినరా? ఫస్ట్ స్కిప్ చేసేస్తారా ఏంటి? మళ్ళీ కమెంట్లలో ఏ నెంబర్కి పెట్టాలి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మెసేజ్ చేయండి, కనుక్కోండి వివరాలు. ఓకేనా? రైట్. ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను, చాలా రోజులైంది కదా. అందరూ గట్టి కళ్ళు మూసుకోండి. పక్కన మీ మైండ్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది ఆలోచించొద్దు, న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? స్టార్ట్. Please send this positive healing for my members. Please send this positive healing. Om Shiva, Om Shiva. మీ పర్సన్ అట్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? తన ఆలోచనలు ఏంటి? నేను దీనికి ముందు వీడియో పెట్టాను కదా, దాంట్లో కొన్ని కార్డ్స్లో సింబల్స్ అట్లా ఉంటాయి కదా, వాటి వల్ల ఏజ్ రిస్ట్రిక్టెడ్ అని సంథింగ్ ఏదో వచ్చింది. అందుకని ఆ వీడియో డిలీట్ చేసేసాను. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే అందుకే ఒక్కోసారి నేను కార్డ్స్ బోర్లు వేస్తూ ఉంటాను కదా, యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవో ఉంటాయి కదా, సోది. మళ్ళీ అనకూడదు కదా. రైట్. ఒక వీడియో పెట్టాలంటే ఇన్ని తలనొప్పులు ఎంత టైం పడుతుందో. ఇప్పుడున్న క్లైమేట్ సిచ్యువేషన్స్కి అసలు పవర్ ఉండక వీడియో అప్లోడ్ అవ్వడానికి చాలా లేట్ అవుతుంది. అవ్వకవక ఏదో అప్లోడ్ అయ్యింది అనుకుంటే ఈ తలనొప్పులు.
ఓకే. మీ పార్ట్నర్ ఎట్ ప్రెజెంట్ ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి మీ పార్ట్నర్ కండిషన్ ఎలా ఉంది, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ప్రజెంట్ కండిషన్ ఏంటి? స్ట్రెంగ్త్, 10 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, the high priestess, knight of wands, 2 of wands, 2 of pentacles, 10 of pentacles, 5 of pentacles, ace of cups, 9 of wands, bottom of the deck, king of pentacles, ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో 2 చాయిసెస్ కనపడుతున్నాయి. అగైన్ ఇంతకుముందు చేసిన రీడింగ్లో ఎనర్జీనే మళ్ళీ వచ్చింది నాకు ఇక్కడ. మీ పార్ట్నర్ లైఫ్లో 2 చాయిసెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని కూడా కనపడుతుంది. మీ పార్ట్నర్ మీ మెసేజ్ కోసమో, కాల్ కోసమో, మీతో ప్యాచప్ అవ్వడం కోసమో ఎమోషనల్లీ ప్యాషనేటెడ్లీ వెయిటింగ్లో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అని, మీకు దూరంగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. చాలా దిగులుగా ఉన్నారు. మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నా కూడా, ఇక్కడ ఫ్యామిలీ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఏమైనా కావచ్చు, ఓకేనా? ఫ్యామిలీ, పిల్లలు ఉన్న ఇది కనపడుతుంది ఇక్కడ మీ పార్ట్నరు. బట్ తనకున్న సిచ్యువేషన్స్ ఒకటి ఫ్యామిలీ, ఒకటి మీరు. ఆ రెండింటి మధ్య జగల్ చేస్తున్నారు, ఆ రెండింటి మధ్య నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఆ రెండింటి మధ్య ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. సో పాస్ట్లో ఏదైతే ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారో మీ పార్ట్నరు, ఇప్పుడు చాలా మెచ్యూర్గా, చాలా డీప్ థింకింగ్లోకి వెళ్తూ చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు, రెస్పాన్సిబుల్గా, లాజికల్గా ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. ప్రాక్టికల్ మైండెడ్ ఫెలో మీ పార్ట్నర్ ఇక్కడ అదే కనపడుతుంది. రైట్, ఇక్కడనే మొత్తం క్లారిఫై చేద్దాము. 2 ఆఫ్ పెంటికల్స్, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ. మీరు ఒకవేళ ఇప్పుడు మీరు తన లైఫ్లో లేకపోయినా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. తన మనసులో తన మైండ్లో తనకి కాన్ఫ్లిక్ట్స్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, సంఘర్షణ జరుగుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఏం తప్పు చేశాను, ఎందుకంటే ఇప్పుడు మీ మీద తనకి ప్రేమ పొంగుతుందన్నమాట. ఎక్కువ ఫీలింగ్స్ జాగృతం అవడము ఇట్లా జరుగుతూ ఉంది. సో దాని మూలాన చూడండి, ఏస్ ఆఫ్ కప్స్, న్యూ బిగినింగ్స్, ఎమోషనల్లీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఫ్యామిలీ తనకి ఇంపార్టెంటే, మీరు ఇంపార్టెంటే, కానీ మీరు తనని సరిగా అర్థం చేసుకోలేదు అనే ఒక ఫీలింగ్ ఉంది తనకి. తనకున్న 2 చాయిసెస్లో ఒకటి మీరు, ఒకటి ఫ్యామిలీ. సో తను మిమ్మల్ని కాదు అని ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. తను మీ లైఫ్లో ఉన్నప్పుడు రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి నేను? ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఇక్కడ మీ పార్ట్నరు ఏదో ఒక్కదానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వగలరు, అలాంటి సిచ్యువేషన్ తంది.
సో అలాంటప్పుడు మీ లైఫ్లోకి రాకూడదు కదా. మరి వచ్చారు ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో, ఏదైనా బేర్ చేసుకోగలిగేటట్టు ఉండాలి. అసలంటూ ఎంటర్ కాకూడదు కదా ఇంకొకరి లైఫ్లో. సో ఇక్కడ తను బ్యాలెన్స్ చేసుకోలేకపోయారనమాట. ఒక పక్క మీరు కమిట్మెంట్ కోసమో లేకపోతే అదర్ విషయాల్లో నువ్వు అలా నువ్వు ఇలా అని తనని బ్లేమ్ చేయడము, గొడవలు పడ్డము, సంథింగ్ ఇలాంటివేదో జరుగుతూ ఉన్నాయి. దాని మూలాన కూడా తన ఇంట్యూషన్లో, తన మైండ్లో ఏమనుకున్నారంటే మీతో లైఫ్లో ఉన్నప్పుడు పాస్ట్లో ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్, నాకు నా ఫ్యామిలీ ఉంది కదా. సో ఇక్కడ ఒకవేళ మీ పార్ట్నరు అన్మ్యారీడ్ అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పింది వినాలి, వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టే నడుచుకోవాలి, నాకు అదే సేఫ్ అనుకున్నారు. ఉన్న 2 చాయిసెస్లో ఒక చాయిస్ని చూస్ చేసుకున్నారు, ఒక చాయిస్ని కోల్డ్ బిహేవ్ చేస్తూ ఎండ్ చేశారు అని కనపడుతుంది. ఓకేనా. కాకపోతే మీ విషయంలో పాస్ట్లో నైట్ ఆఫ్ వ్యాండ్స్ ప్యాషనేటెడ్గానే ఉన్నారు కానీ ఎమోషనల్గా లేరు మీతోటి. టు బీ ఫ్రాంక్, ఎమోషనల్గా లేరు మీతోటి. సో కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పాస్ట్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కూడా మీ పార్ట్నర్ చాలా వీక్ అనేది కనపడుతుంది. అంటే ఉన్న 2 సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి తనకి ఫైనాన్షియల్గా కావాలి కదా. సో అది నేను బేర్ చేసుకోలేను, దానికి నేను ఇప్పుడు రెడీగా లేను, నేను అంత మొయ్యలేను అన్న ఫీలింగ్ అనమాట. అన్న ఫీలింగ్ తోటి మీకు కరెక్ట్గా చేయలేకపోతున్నాను, న్యాయం చేయలేకపోతున్నాను, ఇలాంటి ఫీలింగ్తో కూడా తను ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనేది కనపడుతుంది. కానీ ఇప్పుడు తను మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. కానీ పెంటికల్ వైజ్ అంటే ఫైనాన్సెస్ వైజ్ కూడా స్టేబుల్ అయ్యారు, ఫ్యామిలీతో హ్యాపీగానే ఉంటున్నారు అనేది కనపడుతుంది. కానీ మీ మీద కూడా ప్రేమ అనేది న్యూ స్టార్ట్ చేయాలి, ఎమోషనల్లీ న్యూ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పాస్ట్లో మీతో ఓన్లీ ప్యాషనేటెడ్గానే ఉన్నారు, బట్ ఇప్పుడు ఎమోషనల్గా మీ మీద ఈ దూరంలో మీ మీద ఎమోషన్స్ పెరుగుతున్నాయన్నమాట. సో ఎమోషనల్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఇది నెవర్ ఎండింగ్ రిలేషన్షిప్ అనేది తనకి అర్థమవుతుంది. బట్ మీ లైఫ్లోకి తను ఎంటర్ కాలేకపోతున్నారు. ఎందుకు అనంటే భయం. ముఖం చెల్లట్లేదు, పైకేమో భీకరంగా కనపడుతున్నారు కానీ లోపల భయపడుతున్నారు అనేది కనపడుతుంది. మిమ్మల్ని ఫేస్ చేయడానికి స్ట్రెంగ్త్ లేదు. 5 ఆఫ్ పెంటికల్స్. ఎందుకంటే మీరు ఇప్పుడు తనను చేజ్ చేయట్లేదు, వెంటపడట్లేదు. మీరు లెట్ గో చేసేసారు, తనని లీవ్ చేసేసారు బిహైండ్. వస్తేరా, లేకపోతే వెళ్ళిపో, వద్దు, అవసరమే లేదు బట్ అని మీరైతే లెట్ గో చేశారు. బట్ ఈ పర్సన్ ఏంటి, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ఫ్యూచర్ గురించి భయపడుతున్నారు అనేది కనపడుతుంది. మీరు లేకుండా తన లైఫ్ ముందుకు లీడ్ చేయాలంటే ఇప్పుడు ఆ ఒంటరితనం తెలుస్తుంది తనకి. నేను ఎంత తప్పు చేశాను, రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఎంత తప్పు చేశాను, తొందరపడి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు కదా, ఇంతకుముందు చైల్డిష్ బిహేవియర్లో ఉన్నారు, ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి కదా, తన చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నారు కదా. సో దాని మూలాన తను అవేర్ అవుతూ ఒక పక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తిస్తున్నారు అంతే, కానీ హ్యాపీగా లేరు. మనీ అన్నీ ఉన్నాయి, మనీ పరంగా ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా ఉన్నాయి, తన చుట్టూ తనకు కావాలనుకున్న అందరూ ఉన్నారు, కానీ తనకే హ్యాపీనెస్ లేదు. బికాస్ ఆఫ్ యూ, మీరు లేరు, అది చాలా మిస్ అవుతున్నారు అనేది కనపడుతుంది. తన స్టెబిలిటీ, కెరీరు, ఫ్యామిలీ ఈ చక్కర్లో పడి మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అనేది కనపడుతుంది ఇక్కడ.
అందువల్ల ఇప్పుడు మీరు లెట్ గో చేసి వదిలేశారు కదా, ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు, ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీరు తను వచ్చి మిమ్మల్ని ఆఫర్ చేసినా కూడా మీరెక్కడ రిజెక్ట్ చేస్తారు అనేది తనకి భయం అనమాట. మీ నుంచి రిజెక్షనే వస్తుంది అనేది ఒక భయం. తన ఆఫర్‌ని ఈవెన్ ఫ్రెండ్లీగా తను ఉండాలి అనుకుంటున్నా, మీరు దానికి కూడా యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం ఉంది తనకి. ప్రేమ అయితే చాలా ఉంది. అటు ఫ్యామిలీ మీద ఉంది, మీ మీద ఉంది. కానీ అలా మీరు యాక్సెప్ట్ చేయరు అనేది, రెండిటిని బ్యాలెన్స్ చేసుకోలేరు కదా! నేను నీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటాను. మా పేరెంట్స్ చెప్పినట్టు మ్యారేజ్ చేసుకుంటానంటే మీరు ఒప్పుకోరు కదా! అందువల్ల తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. ఏస్ ఆఫ్ సోర్డ్ మైండ్ పరంగా చాలా ఆలోచిస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ధైర్యం సరిపోవట్లేదు. మీ విషయంలో చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉన్నారు మీరు. మీ విషయంలో ధైర్యం సరిపోవట్లేదు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఫూల్. న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. మీరు చాలా ఎమోషనల్ పర్సను, చాలా మదర్లీ నేచర్ ఉన్న పర్సను, చాలా కేరింగ్ ఉన్న పర్సను, చాలా ఇంట్యూటివ్ పర్సన్ కూడా. అంటే ఓవర్ గివింగ్. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఓవర్ గివింగ్ అనమాట. ఒక అమ్మలాగా చూసుకునే ఇది. తనని సాక్రిఫైస్ చేసుకొని మరీ ఎదుటోళ్ళకి పెట్టే టైప్ అనమాట. మిమ్మల్ని అలా చూస్తున్నారు. సో అలాంటి మిమ్మల్ని కోల్పోయినందుకు తను ఫీల్ అవుతున్నారు అనేది, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది. మీరైతే తనని లీవ్ చేసి మీ లైఫ్లో న్యూగా బిగినింగ్ అయితే చేసేసారు. మేబీ మీరు కూడా మ్యారీడ్ అయి ఉంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు హ్యాపీ బిగినింగ్స్ చేసేస్తున్నారు. మీ లైఫ్లో ఉన్న పర్సన్ తోటి మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కెరీర్ పరంగా చాలా స్ట్రాంగ్ అయిపోయినారు. కెరీర్ పరంగా మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకుంటున్నారు. కెరీర్లో బిజీగా ఉన్నారు. ఎవరిని పట్టించుకునే దీంట్లో లేరు అనే ఒక ఫీలింగ్ తను ఉన్నారనమాట. ఇప్పుడు మిమ్మల్ని చాలా హై రిగార్డ్స్లో చూస్తున్నారు అనేది కనపడుతుంది. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. బట్ పాస్ట్లో మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తున్నారు. మీరు బ్లాక్లో పెట్టేసిన తన్ని, మీ యాక్టివిటీస్ని అయితే తను స్టాక్ చేస్తున్నారు. తనైతే ముందుకైతే వెళ్ళిపోయారు, కానీ మీ ఎనర్జీస్ మళ్ళీ వెనక్కి లాగుతూ ఉన్నాయన్నమాట. పాస్ట్లో ఎలా ఉన్నారు, చాలా కంట్రోల్డ్ పర్సను. అంటే నేను చెప్పిందే వినాలి. ఈ రిలేషను నేను ఎలా చెప్తే, నాకు ఎలా ఇష్టమైతే అలా నేను లీడ్ చేస్తా. అలా అయితేనే లేకపోతే లేదు. నీ ఇష్టానికి కాదు. కానీ ఈ విషయం తను మీతో చెప్పకపోయినా తన వర్షన్ అదే. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు తన ఉన్న లైఫ్లో అన్నీ ఉన్నా తనకి సాటిస్ఫాక్షన్ లేదు, హ్యాపీనెస్ లేదు. వెళ్తున్నారంటే వెళ్తున్నారు, లైఫ్లో ముందుకు వెళ్తున్నారంటే వెళ్తున్నారు, అంతే. చాలా స్లోగా నడుస్తుంది. క్షణం యొక్క యుగం లాగా అంటారు కదా, అలా స్లోగా నడుస్తుంది. ద మెజిషియన్. మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. మీరు ఉన్న హ్యాపీనెస్, మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ పంపించమని డివైన్ తోటి మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇది తనలో చేంజెస్ వచ్చినాయి అన్నమాట. సో ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవుతున్నారు. తను డివైన్ని కూడా ప్రే చేస్తున్నారు. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. మీ ఇద్దరి మధ్య మళ్ళీ ప్యాచప్ అవుతుంది అనేది కనపడుతుంది. కాకపోతే మీ పార్ట్నర్ స్టెప్ తీసుకోవట్లా, భయపడుతున్నారు. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడుగుతారు కదా, అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాలి. ఇక్కడ హై ప్రీస్టెస్ ఫస్ట్ తనలో లోపాలు కూడా తను సరి చేసుకోవాలి. పాస్ట్లో ఉన్న ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి తను హీల్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు చాలా నాలెడ్జబుల్ పర్సన్గా తయారవుతున్నారు అనేది తన ఫీలింగ్ అనమాట. అన్నింట తనని లెట్ గో చేసేసారు, పూర్తిగా లెట్ గో చేశారు. తన గురించి పట్టించుకోవట్లేదు, ఆలోచించట్లేదు. లైఫ్లో ఏదైనా న్యూగా అచీవ్ చేయాలి అని కోరుకుంటున్నారు. సో ఆ దిశగా మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ దిశగా మీ కాన్సన్ట్రేషన్ ఉంది అనేది కనపడుతుంది.
ఉంది. బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అసలు తన లైఫ్‌లో ఏం జరుగుతుంది? తను ఏం ఆలోచిస్తున్నారు? తనేం ఆలోచిస్తున్నారు? ఇవన్నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తున్నాయి. కానీ మీరైతే ఇంతకు ముందులాగా నెగెటివ్‌గా ఒక దగ్గర స్టాప్ అయిపోయి, ఒక దగ్గర ఏడుస్తూ కూర్చుంటూ అట్లా లేరు. మీ లైఫ్‌ని ముందుకైతే తీసుకెళ్తున్నారు. కానీ మనసులో అయితే ఆ భారము, ఆ ఫీలింగ్స్, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో తన గురించి ఆలోచన, తన మీద ప్రేమ ఇంకా ఉన్నాయి. మీ అడుగులైతే ముందుకు నడుస్తున్నాయి కానీ మనసు అట్లనే ఉంది. రైట్? ఆ విషయం తనకు తెలీదు. మీరు హ్యాపీగా ఉన్నారు. తను లేకపోయినా చాలా హ్యాపీగా ఉన్నారని తను ఫీల్ అవుతున్నారు. బట్ తనంతట తను వచ్చి అప్రోచ్ అవ్వచ్చు కదా అంటే ధైర్యం సరిపోవట్లేదు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఇది టుడేస్ ఎనర్జీ. మీకేమి లవ్ మెసేజెస్ పంపించారు మీ పార్ట్నర్ చూద్దాం. ఐ యామ్ అడిక్టెడ్ టు యూ, ప్లీజ్ డోంట్ గో. మీరు అంటున్నారు కదా కమెంట్స్లలో, వాయిస్ మెసేజ్లో, వాట్సాప్ మెసేజ్లో నాకు పెడుతున్నారు, అక్క నేను మీకు అడిక్ట్ అయిపోయాను అని. అట్లనే మీ పార్ట్నర్ కూడా మీకు అడిక్ట్ అయిపోయారంట. ప్లీజ్ డోంట్ గో, నన్ను వదిలి మీరు లెట్కో చేస్తున్నారు కదా ఇక్కడ, నన్ను వదిలి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. నువ్వే నా డెస్టినీ, నేను తిరిగి పొందే తీరుతాను. మీ లైఫ్లోకి రావాలనే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు తను. ఆ రోజు నా జీవితంలో నుండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపి ఉంటే ఎంత బాగుండేదో. రైట్? మీరు తను అవాయిడ్ చేస్తున్నా, బ్యాక్ స్టెప్పింగ్ చేస్తున్నా, ఇగ్నోర్ చేస్తున్నా, మిమ్మల్ని బాధ పెడుతున్నా, మీరు చాలా లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఈ రిలేషన్ని కాపాడుకోవాలనే ట్రై చేశారు. బట్ మీ పార్ట్నర్ అప్పటికి కూడా జ్ఞానోదయం కలగల, అప్పటికి కూడా జాలి కలగల. తన ఎఫర్ట్స్ పెట్ల, యాటిట్యూడ్ చూపించారు, ఈగో చూపించారు. బట్ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. నిన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఐ రిగ్రెట్. ఇప్పుడు ఇదే కదా చెప్పాను, భయపడుతున్నారు, ముఖం చెల్లట్లేదని చెప్పాం కదా, అదే చెప్తున్నారు మెసేజ్ కూడా. ఇదిగోండి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తున్నారు. ఓకేనా? మీరేదో అబద్ధం చెప్పారంట, ఆ అబద్ధాన్నే పట్టుకొని ఎలాడుతున్నారు. తను చెప్పిన 100 అబద్ధాల కంటే మీరు చెప్పిన ఒక్క అబద్ధము తప్పైపోయింది తనకి. ఏం అబద్ధం చెప్పారో మీరు ఆలోచించుకోండి. నేను నిన్ను నా మైండ్, నా మనసులో నుంచి తీసివేయలేకపోతున్నాను. చెప్పాను కదా, మిమ్మల్ని లెట్ గో చేసేసి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు. అందుకనే మళ్ళీ వెనక్కి వస్తున్నారు. మీ ఎనర్జీస్ వెనక్కి లాగుతున్నాయని చెప్పాను కదా. మీరు ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తూ ఉంటారో, బట్ ఇక్కడ రీడింగ్లో మీకైతే తెలుస్తుంది తన యాక్టివిటీస్, కానీ తనకు తెలియట్లేదు కదా మీరేం చేస్తున్నారు, మీరేం ఆలోచిస్తున్నారు అని. మీ ఎనర్జీస్ మీరు ఎంత పాజిటివ్గా తయారవుతుంటే మీ ఎనర్జీస్ అంత అవతల మనిషిని సక్ చేస్తాయి. ఇప్పటికిప్పుడే నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. ఐ మిస్ యూ అని చెప్తున్నారు. ఓకేనా? ఓకే అండి, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. థ్యాంక్ యూ. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్. గాడ్ బ్లెస్ యూ. ఓం నమ శివాయ. ఓం సాయిరామ్.